అవిటి భూతం. చాలా ఏళ్ల క్రితం జరిగిన కథ ఇది. ఒక ఊర్లో ఒక పాతబడ్డ ఇల్లు ఉంది. అందులో ఒక అవిటి భూతం నివసిస్తూ ఉండేది. అది చూడ్డానికి చాలా భయంకరంగా ఉండేది. ఆ ఊరి ప్రజలందరినీ ఇది చాలా ఇబ్బంది పెట్టేది. అది అందరితో ఏమందంటే, సూర్యుడు అస్తమించిన తర్వాత ఎవరైనా నా కంటపడితే వాళ్లని కూడా నాలాగే అవిటివాడిని చేస్తానని చెప్పింది. అందువల్లే రాత్రి సమయాల్లో ఎవ్వరూ బయటికి రారు. ఒక రాత్రి ఆ ఊర్లోకి ఒకడొచ్చాడు. ఆయనకి ఆ అవిటి భూతం గురించి ఏమీ తెలియదు. ఆ అవిటి భూతం అతన్ని పట్టుకుని ఏమందంటే, ఈరోజు నిన్ను నేను విడిచిపెట్టను. చాలా కాలం తర్వాత ఒక మనిషి నాకు దొరికాడు. ఆయన భూతాన్ని చూసి చాలా భయపడిపోయారు. ఆ భయంతో తనేమన్నాడంటే, నువ్వెవరివో చెప్పు, నా దారిని నువ్వెందుకు అడ్డుకొని ఆపుతున్నావు? ఏంటి నీకు తెలీదా? నేను ఈ ఊరికి దెయ్యాన్ని. ఎవరైతే రాత్రి సమయాల్లో ఇక్కడికి వస్తారో వాళ్ళందరినీ నేను అవిటి వాళ్ళని చేసేస్తాను. నాకు ఆ విషయం తెలియదు. దయచేసి నన్ను వదిలిపెట్టు. నన్ను క్షమించు. రాత్రుల్లే కాదు, పగల్లో కూడా రాను ఇటు. లేదు, ఈ ఊర్లో నేను మాత్రమే అవిటివాడిగా ఉండకూడదు. ఇప్పుడు నేను నిన్ను నాలా చేసేస్తాను. ఆయన భూతంతో తనని వదిలేయమని చాలా ప్రాధేయపడ్డాడు. కానీ ఆ భూతం అతన్ని వదిలేయకుండా తన మంత్రశక్తినని ఉపయోగించి అతన్ని కూడా ఆ భూతం అవిటివాడిని చేసేసింది. ఉదయాన్నే అందరూ ఇతన్ని చూశారు. అప్పుడు అందరూ చాలా ఆశ్చర్యపోయారు. తర్వాత అందరూ కలిసి ఆ అవిటి భూతం ఉండే ఇంటి దగ్గరికి వెళ్లారు. అక్కడికి వెళ్ళాక అందరూ కలిసి ఆ భూతాన్ని పిలిచారు. కుంటి భూతమా, కుంటి భూతమా, తెల్లారకు ముందు ఎవడ్రా వాడు బయటొచ్చి పిలుస్తోంది నన్ను? ఇది నేను నిద్రపోయే సమయము. కానీ నేను నీతో మాట్లాడి తీరాలి. ఏంటో విషయం చెప్పండి. నువ్వు మా ఊళ్ళో బతుకుతున్నావు, అందువల్ల మాకు ఎలాంటి సమస్యలు లేవు. ఈ ఊరి ప్రజలను ఎందుకు నువ్వు నీలాగే కుంటి వాళ్ళని చేస్తున్నావు? నువ్వు అమాయకుల్ని ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనిలా చాలా మందికి చేసినా కూడా మీరు రాత్రి సమయాల్లో తిరగడం ఆపడం లేదు. ఊళ్ళో వాళ్ళు ఎవరు ఇలా రాత్రిపూట తిరగటం లేదు. నిన్న రాత్రి నువ్వు కుంటివాణ్ణి చేసిన ఆయన ఈ ఊరికి కొత్తగా వచ్చిన వ్యక్తి. ఆయనకి మన ఊరి గురించి ఏమీ తెలియదు. అదంతా నాకు అనవసరం. నాకు రాత్రి సమయాల్లో ఎవరైనా వారి ఇంటి బయట తిరుగాడుతూ కనబడితే నేను వాళ్ళని అవిటి వాళ్ళను చేస్తాను. మీరు పగటిపూట ఈ ఊరు మొత్తం తిరగచ్చు. అయితే రాత్రుళ్ళు మాత్రం నేను చెప్పినట్టే వినాలి. నేను రాత్రుళ్లలో ఈ ఊర్లో ఎవరినీ తిరగనివ్వను. ఇలా చెప్పి ఆ భూతం పడుకోవడానికి వెళ్ళిపోయింది. ఆ ఊరి ప్రజలంతా చాలా బాధపడుతూ వారి వారి ఇంటికి వెళ్ళిపోయారు. కొద్ది రోజులు ఇలాగే గడిచిపోయాయి. ఆ భూతం రాత్రి వేళల్లో ఎవరినైతే కలుస్తుందో వారందరినీ అవిటివాణ్ణి చేసేసేది. ఒకరోజు పక్కూర్లో ఉండే ఒక సాధువుకి ఈ విషయం తెలిసింది. అప్పుడు వెంటనే ఆయన ఆ ఊర్లోకి వచ్చారు. వారొచ్చిన విషయం తెలుసుకుని ఆ ఊరి ప్రజలంతా కలవడానికి వచ్చారు. గురువుగారు, మేము చాలా పెద్ద సమస్యలో ఉన్నాం. మీరేమి అనుకోనంటే ఒకసారి మా ఊరికొచ్చి వెళ్తారా? అవును గురువుగారు, మా ఊర్లో ఒక భయంకరమైన కుంటి దెయ్యం ఉంది. ఆ దెయ్యం మా గ్రామాన్ని నరకంగా మారుస్తుంది. మా గ్రామంలో నివసించడానికి ఎవరూ రావట్లేదు. ఈ సమస్యకు మీరే సహాయం చేయాలి. నేను మీ ఊరి గురించి ముందే విని ఉన్నాను. అందుకోసమే నేను ఇక్కడికి వచ్చాను. నేను ఆ భూతంతో కాసేపు మాట్లాడి వస్తాను. నాకు ఆ భూతాల శక్తి గురించి తెలుసు. అది చాలా ప్రమాదకరం. ఆ తరువాత ఆ సాధువు ఆ ఊరి ప్రజలంతా ఎప్పుడు చీకటి పడుతుందా అని ఎదురుచూశారు. ఆ విధంగా రాత్రైన తర్వాత ఆ అవిటి భూతం ఇంట్లోంచి బయలుదేరి ఊరికొచ్చిన తర్వాత ఊరి ప్రజలతో ఏమందంటే, ఏంటి రోజు రాత్రి మీరంతా
నాలాగే అవిటి వాళ్ళు కావాలనుకుంటున్నారా? అందుకోసమే మీరు బయటకు వచ్చినట్లున్నారు. మేమందరం ఇలా కుంటి వాళ్ళం కాదలుచుకోలేదు. మాకేం కావాలంటే నువ్వు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఏమన్నావు నువ్వు? నేను ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవాలా? ఈ ఊరు నాది. నేను ఈ ఊరు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. మీరే ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఆ అవిటి భూతం ఇలా చెప్పి వారిని తాకడానికి వెళుతుండగా ఆ సాధువు ముందుకొచ్చి దాన్ని ఆపేశారు. ఆగు, నువ్విక్కడేం చేస్తున్నావు? నువ్వు ఈ అమాయక ప్రజల్ని ఎందుకు అవిటి వాళ్ళని చేస్తున్నావు? దీనివల్ల నీకొచ్చే లాభమేంటి? నువ్వెవరు ఈ విషయాలన్నీ నన్ను అడగడానికి? ఇలా చూడు, నేను అడిగే ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానం ఇవ్వు, లేకపోతే నువ్వు నాతో తలపడవలసి ఉంటుంది. అప్పుడు నీ శక్తులన్నీ కూడా తగ్గిపోతాయి. అలాగా? నువ్వు నా శక్తులన్నిటినీ తగ్గించేస్తావా? ఇప్పుడు చూడు. ఇలా చెప్పి ఆ అవిటి భూతం ఆ సాధువుని తాకాలని చూసింది. అదలా తాకిన తర్వాత ఆ సాధువు తన శక్తినంతా ఉపయోగించి దాన్ని తాకారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య చాలా పెద్ద యుద్ధం జరిగింది. కానీ ఆ అవిటి భూతం శక్తి చాలా తగ్గిపోయింది. అందువల్ల ఆ భూతం ఓడిపోయింది. నన్ను క్షమించండి, నేను ఓడిపోయాను. అయితే సరే, నువ్వు నీ తప్పుని తెలుసుకున్నావు కదా, కాబట్టి నేను నిన్నిప్పుడు ఏమీ చెయ్యనులే. అయితే నువ్వు ముందు నాకు ఈ విషయం చెప్పు. ఎందుకోసం ఈ ఊరి ప్రజలందరికీ సమస్యలు సృష్టిస్తున్నావు? ఈ అమాయక ప్రజల్ని ఎందుకు నీలా తయారు చేస్తున్నావు? చాలా సంవత్సరాల క్రితం నేను కూడా ఈ ఊర్లో ఈ ప్రజలతో కలిసి జీవించేవాడిని. ఒకడిగా నా ఒక కాలు అవిటిది. ఈ ఊరి ప్రజలందరూ కలిసి నేను అవిటివాడినైన కారణం చేత నన్ను ఈ ఊరి నుంచి గెంటేశారు. అయితే అప్పుడు చలిలో నేనెక్కడుండాలో తెలియక ఈ ఊరు మొత్తం తిరుగుతూ ఉన్నాను. అప్పుడు నేను చనిపోయాను. ఆ రోజు నుంచి ఈ ఊరి ప్రజల మీద కక్ష తీర్చుకుంటున్నాను. నీకు జరిగింది బాధాకరమే, కానీ అది జరిగిపోయింది. మేము దానికి చాలా బాధపడుతున్నాం. కానీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి తీరాలి. ఎందుకంటే నీ వల్ల ఈ ఊరి ప్రజలకి చాలా సమస్యలు వస్తున్నాయి. సరే, మీరు చెప్తున్నారు కాబట్టి నేను ఈ ఊరు విడిచిపెట్టి శాశ్వతంగా వెళ్ళిపోతాను. అయితే నాకు జరిగిన అన్యాయానికి సమాధానం చెప్పండి. నాకు న్యాయం జరగదా? ఇలా నువ్వు ఈ ఊరి ప్రజల్ని కక్ష తీర్చుకోవడం వల్ల మళ్ళీ నువ్వు తిరిగి బ్రతకలేవు. ఆ విషయం నీకు కూడా తెలుసనుకుంటాను. అదే ప్రకృతి నియమం. అయితే నేను నీకు ముక్తిని ప్రసాదిస్తాను. ఆ తరువాత ఊరి ప్రజలంతా ఆ అవిటి భూతానికి జరిగిన అన్యాయానికి క్షమించమని అడిగారు. ఆ తర్వాత ఆ సాధువు ఆ భూతానికి ముక్తిని ప్రసాదించారు. ఆ తర్వాత ఆ ఊరి ప్రజలంతా చాలా సంతోషంగా జీవించారు. హలో మిత్రులారా, ఈ కథ ఎలా ఉన్నదన్నది మీరు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఈ కథని లైక్ చేయండి. అలాగే మీ స్నేహితులకి షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ని చూడాలనుకుంటే బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి.